దేశంలోనే టాప్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయిన స్వప్నలోక్ మీడియాకు కొత్త సీఈఓ రాబోతున్నాడని అందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు. ఆ సీఈఓను కలిసి టైఅప్ అవ్వాలని ఎంతోమంది ప్రముఖులు స్వప్నలోక్ మీడియా హెడ్ క్వార్టర్స్ కు చేరుకుంటారు. సడన్ గా అక్కడకు ఓ పెద్ద లగ్జరీ BMW కారొచ్చి ఆగుతుంది. అందరూ కొత్త సీఈఓ వచ్చాడని అనుకుంటారు. కానీ ఆ కార్ నుంచి ఓ అందమైన అమ్మాయి కారు దిగుతుంది. ఆమె సీఈఓ అనుకుని బొకేలివ్వబోతారు. కానీ ఆమె సున్నితంగా తిరస్కరిస్తుంది. అయ్యో సారీ, మీరనుకుంటున్న వ్యక్తినే నేను కాదు. నేను కొత్త సీఈఓ గారికి పర్సనల్ అసిస్టెంట్ ని. నా పేరు జాస్మిన్ అంటూ ఆఫీస్ లోపలకు వెళ్తుంది. పిఏనే ఇంత కాస్ట్లీ కారులో దిగిందంటే సీఈఓ ఏ రేంజ్ లో వస్తాడో అని అందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు. ఇంతలో ఓ డొక్కు స్కూటర్ వేసుకుని పెద్ద ఆడంబరం లేకుండా ఫార్మల్ డ్రెస్ ధరించిన ఓ 30 ఏళ్ల యువకుడు అక్కడికొస్తాడు. అతడు ఆఫీస్ లోపలకు వెళ్లడానికి ప్రయత్నించగా రిసెప్షనిస్ట్ శిల్ప అతన్ని అడ్డుకుంటుంది. హలో మిస్టర్, ఎక్కడికి? హాయ్ అండి, నా పేరు సాగర్. ప్లీజ్ అడ్డు తొలగండి, నేను లోపలికి వెళ్ళాలి. బాబు, నీలాంటి వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ ఉండదు. నిన్నెవరు రానిచ్చారు ఇక్కడి వరకు? అని కొంచెం హార్ష్ గా మాట్లాడుతుంది. మేడం ప్లీజ్ అండి, నేను లోపలికి వెళ్ళాలి. నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. ప్లీజ్, ఇది నా ఫస్ట్ డే, లేట్ అవుతుంది అని సాగర్ రిక్వెస్ట్ చేస్తాడు. ఓ అవునా, ఏం పని బాబు? సెక్యూరిటీ గార్డ్ గా జాయిన్ అయ్యావా? అయినా వాళ్ళు ఆఫీస్ బయట ఉండాలి, లోపలికి పిలిచినప్పుడే రావాలి. ముందు నువ్వు అడ్డులే. అయినా కొత్త సీఈఓ కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం అని అతన్ని పక్కకు వెళ్లమంటుంది శిల్ప. హలో మేడం, నేను ఈ కంపెనీకి కొత్తగా వచ్చిన సీఈఓని. పక్కకు తప్పుకోండి, నేను వెళ్ళాలి. ఏంటి, నువ్వు కొత్తగా వచ్చిన సీఈఓనా? ఇంకా నయ్యం, ఈ దేశంలోనే రిచెస్ట్ పర్సన్ అనలేదు నువ్వు, నీ అవతారం అని శిల్ప చులకనగా మాట్లాడుతుంది. సీఈఓ అంటే అర్థమైనా తెలుసా నీకు? ఆమె మాటలకు సాగర్ కు ఏం చేయాలో అర్థం కాదు. సరిగ్గా అప్పుడే జాస్మిన్ అక్కడికొస్తుంది. సాగర్ ను చూసి వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. మీరెంతసేపు అయింది సార్ వచ్చి? అంటూ ఫ్లవర్ బొకే ఇచ్చి సాగర్ ను సాదరంగా ఆహ్వానిస్తుంది. సాగర్ ను లోపలకు రానియకుండా అడ్డుకున్న శిల్పను కోపంగా చూస్తూ, ఇడియట్, ఎవరు నాపేవో అర్థమవుతుందా? ఈయనే సాగర్ అగ్నిహోత్రి, మన కంపెనీకి వచ్చిన కొత్త సీఈఓ అని జాస్మిన్ శిల్పను తిడుతుంది. దీంతో ఆమె భయంతో వణికిపోతుంది. సాగర్ కూడా ఆమెను సీరియస్ గా చూస్తూ, ఓ ఐఎమ్ సారీ సార్, మీరే సీఈఓ అని తెలియక. మీ పేరేంటో తెలుసుకోవచ్చా? నా పేరు శిల్ప సార్. చూడు శిల్ప, అపరిచితులను లోపలికి రానికుండా చూడ్డం నీ బాధ్యతే, నేను కాదన్ను. కానీ మనుషులను మనుషులుగా చూడ్డం అలవర్చుకో. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నంత మాత్రాన వాళ్ళు తక్కువని కాదు. అసలు ఈ ప్రపంచంలో ఏ పని తక్కువ కాదు. ఏ పని చేయకపోవడమే తప్పు. నేను తలుచుకుంటే నేను ఇక్కడే ఉద్యోగం నుంచి తీసేయగలను. కానీ అలా చేస్తే నీకు నాకు తేడా ఉండదు. కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండు, ఓకేనా? అని శిల్పకు క్లాస్ పీకుతాడు సాగర్. దీంతో అవమానంగా ఫీల్ అయిన ఆమె, సారీ సార్, ఇంకెప్పుడు అలా ప్రవర్తించను అని అంటుంది. అనంతరం అందరూ ఫ్లవర్ బొకేలిస్తూ సాగర్ కు అభినందనలు తెలుపుతారు. ఫ్లవర్ నాకేనా? మీకోసమే సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. మరోపక్క అఖిల తన ఆఫీస్లో మేనేజర్స్ అందరితో కలిపి మీటింగ్ పెడుతుంది. చూడండి, స్వప్నలోక్ మీడియాకి కొత్త సీఈఓ వచ్చాడని తెలిసిందే. మనం చాలా రోజుల నుంచి ఆ కంపెనీతో టైఅప్ అవ్వాలని అనుకుంటున్నాం. అయితే అది సాధ్యం కాలేదు. ఇప్పుడు కొత్త సీఈఓని మన ప్రపోజల్తో ఇంప్రెస్ చేసి డీల్ కుదుర్చుకోవాలి. దీనికి మీరేమంటారు అని తన మేనేజర్స్ ని అడుగుతుంది అఖిల. అందుకు వాళ్ళు సరేనని అంటారు. టెల్ మీ యువర్ ఒపీనియన్స్. దట్స్ గుడ్ ఐడియా. ఫ్రెష్ గా అప్రోచ్ అవడం బెటర్. మేం వెళ్తాం కన్నా ఈ డీల్ కోసం వీరే స్వయంగా స్వప్నలోక్ సీఈఓను కలిస్తే బాగుంటుందని వాళ్ళు సలహా ఇస్తారు. ఇందుకు అఖిల కూడా అంగీకరిస్తుంది. అదే ఎగ్జైట్మెంట్ తో సాయంత్రం ఇంటికొస్తుంది. అమ్మా, సాగర్ ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. ఏం ఘనకార్యం వెలగబెడుతున్నాడు? అప్పుడే సాగర్ ఇంటికొస్తాడు. అదిగో వచ్చినట్టున్నాడు. ఆ డొక్కు స్కూటర్ వచ్చిందంటే ఖచ్చితంగా నీ మొగుడే. నీ నోటికి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వవే. హౌ వాస్ యువర్ ఫస్ట్ డే? యా, ఇట్స్ గుడ్. సెక్యూరిటీ జాబ్ కొడితేనే ఇంత ఫీల్ అవుతున్నావు, ఇంకా సీఈఓ అయితే ఏమైపోతావో. ఆఫీస్లో జరిగిన విషయం గురించి అఖిల తన భర్తతో చెబుదామని అనుకుని కూడా ఆయనకు ఇవేమీ అర్థం కాదనుకుని మౌనంగా ఉంటుంది. సాగర్ కూడా తను సీఈఓ అనే సంగతి చెప్పకుండా తెలియనట్లు ఉంటాడు. మా అమ్మ మాటలు పట్టించుకోకు. నిజంగా బాగుందా? ఫస్ట్ డే కదా,
అంటే కొత్తగా ఉంటుంది కదా, పర్లేదు. ఇన్ఫాక్ట్ స్వప్నలోక్ సీఈఓ కూడా ఇవాళ జాయినింగ్ అంట. ఎవరికైనా ఫస్ట్ డే కదా. నీకాయన తెలుసా? మ్మ్, లేదు, కానీ నేను ఆయన్ని కలవాలి. ఎందుకు? ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న డీల్ ఈ కొత్త సీఈఓ వల్ల ఓకే అయితే ఇంకా మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఎస్. మరుసటి రోజు అఖిల స్వప్నలోక్ మీడియా ఆఫీస్కు వెళ్తుంది. అక్కడున్న రిసెప్షనిస్ట్ శిల్ప దగ్గరకు నేరుగా వెళ్లి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు అఖిల. నేను అఖిల సంస్థకి ఎండీని. మీ సీఈఓతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. కొంచెం ఇన్ఫార్మ్ చేస్తారా? షూర్ మ్యామ్. అని చెప్పి జాస్మిన్ కు ఫోన్ కలిపి విషయం చెబుతుంది శిల్ప. హలో హలో మేడం, సీఈఓ సార్ తో మీటింగ్ ఉందని అఖిల కన్స్ట్రక్షన్స్ నుండి అఖిల గారు వచ్చారు. అవతల ఫోన్లో జాస్మిన్, ఓకే, నేను సార్ షెడ్యూల్ చూసి ఇన్ఫార్మ్ చేస్తా. ఓకేనా? వెయిట్ చేయమనండి. నేను వెయిట్ చేస్తాను. ఓకే మ్యామ్. కాసేపు వెయిట్ చేయమని చెప్పడంతో అక్కడున్న సోఫాలో కూర్చుంటుంది అఖిల. ఎక్స్క్యూజ్ మీ, హాయ్. ఐఎమ్ జాస్మిన్. గ్లాడ్ టు మీట్ యూ. ఓకే. తన క్యాబిన్లో వర్క్లో ఉన్న సాగర్ కన్ను తన ఎదురుగా ఉన్న సీసీటీవీ మానిటర్పై పడుతుంది. బయట రిసెప్షన్ వద్ద అఖిల వెయిట్ చేస్తుండడం గమనించిన సాగర్ షాక్ అవుతాడు. అఖిల ఏంటి ఇక్కడ? తను సీఈఓ అనే విషయం అఖిలకు తెలిసిందా అని కాస్త కంగారు పడతాడు. వెంటనే జాస్మిన్ కు ఫోన్ చేసి తన క్యాబిన్ కు రమ్మంటాడు. 1 minute. హలో. హలో జాస్మిన్, కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. సార్ పిలుస్తున్నారు. అని ఆమె ఎవరో తెలియదన్నట్లుగా జాస్మిన్ అడుగుతాడు. సార్, అదే బయట రిసెప్షన్ లో కూర్చున్న లేడీ ఎవరు? ఆమె అఖిల సొల్యూషన్స్ కంపెనీకి ఎండీ సార్. మన కంపెనీతో టైఅప్ అవ్వాలని అనుకుంటున్నారు. అందుకోసం ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు. మీ అపాయింట్మెంట్ కూడా ఉంది. మీరు ఓకే అంటే రమ్మంటాను. నో, అవసరం లేదు. ఆమె ప్రపోజల్ ఫైల్ తీసుకుని వచ్చేసి చాలు. ఓకే సార్. అని జాస్మిన్తో అంటాడు. ఆమె సరేనని అఖిల వద్దకు వెళుతుంది. మేడం, మా సార్ కొంచెం బిజీగా ఉన్నారు. మీ ఫైల్ తీసుకొని రమ్మన్నారు. అవునా? నేను ఆయనతో కలిసి ప్రపోజల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. లేదండి, ఇప్పుడు బిజీగా ఉన్నారు. మీ ఫైల్ మాత్రమే తీసుకురమ్మన్నారు. అని జాస్మిన్ అనడంతో అఖిల ఇబ్బందిగా చూస్తూ ఫైల్ ఆమె చేతికిస్తుంది. ఓకే. ఓకే మ్యామ్. కలవడానికి బిజీగా ఉండే మనిషి ఫైల్ మాత్రం ఏం చూస్తారు? ఇక ఈ డీల్ ఓకే అయినట్లే అని తనలో తాను అనుకుంటుంది అఖిల. నారాయణ్ గారు, మనం ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకోవాలేమో. అదేంటి మేడం, మీటింగ్ అప్పుడే అయిపోయిందా? అసలు ఈ పర్సన్ మీటింగ్ కి ఛాన్సే ఇవ్వలేదు. జస్ట్ ఫైల్ అడిగారు. నాకు నమ్మకం లేదు ఈ డీల్ అవుతుందని. సో లుక్ ఫర్ ఆల్టర్నేట్స్. అంటే ఇప్పుడు మనకి వేరే ఆప్షన్స్ కూడా లేవు. వీ నీడ్ టు క్రాక్ దిస్ అనుకున్నాం కదా మేడం. యా. సార్, యా. యాక్చువల్లీ డీల్ ప్రపోజల్ బాగుంది. ఐ థింక్ వీ కెన్ గో అహెడ్ విత్ దిస్. సార్, ఆల్రెడీ మీకు ఈ కంపెనీ గురించి తెలుసా? లేదు. ఎందుకలా అడిగావు? ఐ నెవర్ సీన్ సచ్ ఎ క్విక్ డెసిషన్ ఫ్రమ్ మై సీఈఓ. అఖిల కన్స్ట్రక్షన్స్ వాళ్ళతో మనకు ఒక మీటింగ్ కూడా జరగలేదు కదా. సో ఐఎమ్ జస్ట్ వండరింగ్. నాకు డీల్ ప్రపోజల్ కరెక్ట్ అనిపిస్తే చాలు. ఐ డోంట్ నీడ్ టు టాక్ టు దెమ్. వెళ్ళు. ఓకే సార్. ఫైల్ కూడా రిటర్న్ ఇచ్చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు లుక్ ఇంటూ అనదర్ ఆప్షన్. మళ్ళీ చేస్తాను. ఫైల్ను అఖిల చేతికిస్తుంది జాస్మిన్. ఆ ఫైల్ చూసిన వెంటనే అఖిల ముఖం మతాబులాగా వెలిగిపోతుంది. ఈ ఫైల్ పైన సార్ సంతకం పెట్టేశారు. అంటే డీల్ ఓకే చేసినట్టేనా? ఫాస్ట్ గా డీల్ క్రాక్ అవడం నేను ఇంతవరకు చూడలేదు. మేబీ యువర్ పుల్లింగ్ రైట్ స్ట్రింగ్స్. వాట్ యు మీన్? ఐ మీన్ యువర్ ఎట్ ద రైట్ ప్లేస్ అట్ రైట్ టైం అని నా ఉద్దేశం. అవును మేడం, మీతో కలిసి పనిచేయడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు. అవునా? ఒక్కసారి ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం ఇస్తారా? సారీ మేడం, సార్ ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఎవరినీ కలవనని కరాఖండిగా చెప్పేశారు. ప్లీజ్ ఏమనుకోకండి అని చెప్పి జాస్మిన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అఖిల కాస్త నిరాశ చెందినప్పటికీ ప్రపోజల్ ఓకే అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అనంతరం అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అఖిల వెళ్ళిందని నిర్ణయించుకున్న తర్వాత సాగర్ తన క్యాబిన్ నుంచి అప్పుడే బయటకొస్తాడు. హలో. యా చెప్పండి. యా వచ్చారు. యా ఇందాక సిగ్నేచర్ పెట్టా. ఎక్స్క్యూజ్ మీ సార్. యా 1 సార్,
మీతో ఆన్లైన్ మీటింగ్ కోసం అమెరికా అండ్ జపాన్ డెలిగేట్స్ వెయిట్ చేస్తున్నారు. మనతో వాళ్ళు డీల్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఏదో మర్చిపోయిందానిలా అఖిల తిరిగి అక్కడికొస్తుంది. ఇద్దరు ఎదురుపడతారు. సాగర్ను అక్కడ చూసిన అఖిల షాక్ అవుతుంది. ఆమెను చూసిన సాగర్ కూడా కంగారు పడతాడు. మరి సాగరే కొత్త సీఈఓ అని అఖిల కనిపెడుతుందా? ఎక్కడికి పోయావు? సారీ, ఎవరు మీరు? ఏం కావాలి? అగ్నిహోత్రి సారున్నారా? అగ్నిహోత్రినా? మీరు రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. నా పేరు ఉదయ్, సీఈఓ ఆఫ్ రానా గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ. నేనంతా కనుక్కొనే వచ్చాను. మీ హస్బెండ్ పేరు మహేంద్ర కదా? మీ పేరు శైలజ. మీ అమ్మాయి పేరు అఖిల కదా? అవును, కానీ అగ్నిహోత్రి ఎవరో నాకు తెలీదు. మీ అల్లుడి పేరు మీకే తెలియకపోవడం ఏంటి మేడం? మా అల్లుడు మీకు తెలుసా? కానీ మా అల్లుడు పేరు సాగర్. కొంపదీసి పేరు మార్చుకుని మీ దగ్గర అప్పు చేశాడా ఏంటి? అది కాదు మేడం. మీరెన్నైనా చెప్పండి, వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. వాడొక పెద్ద యదవ. మా అమ్మాయి కూడా ఏవో మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అసలు మా కంపెనీ పెట్టడానికి లోన్ ఇచ్చిందెవరో తెలుసా? మీ అల్లుడే. ఆయన ఆస్తి ఎంతో తెలుసా? లెక్క పెట్టడానికి మీ జీవితం సరిపోదు. అసలు ఆయన కింద ఎంతమంది పనిచేస్తారో తెలుసా? అలాంటి వ్యక్తి నన్ను డబ్బులు అడగడం ఏంటి మేడం? యాక్చువల్గా నేను వచ్చింది సార్ని కలవడానికి. మా కంపెనీ షేర్స్ పడిపోతున్నాయి. ఒకసారి కలిసి ఆయన అడ్వైస్ తీసుకుందామని వచ్చాను. అయ్యో సార్, మీరనుకునేంత గొప్పవాడు కాదు వాడు. ఎందుకో పనికిరాని దద్దమ్మవాడు. షట్ అప్! జస్ట్ షట్ అప్! తప్పుగా అనుకుంటుంది నేను కాదు, మీరు. ఆయన తలుచుకుంటే మా కంపెనీ లాంటివి 100 పెట్టగలడు. హీఈస్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద సిటీ. అసలు అలాంటి వ్యక్తి ఇంత చిన్న ఇంట్లో ఎందుకుంటున్నాడా అని నాకు అర్థం కావట్లేదు. ప్రేమించిన అమ్మాయి కోసం అలా ఎలా అన్నీ వదులుకున్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇతనైతే మా అల్లుడే, కానీ నేను చెప్పేది ఇంకా మీరు నమ్మకపోతే ఒక్కసారి టీవీ ఆన్ చేసి బిజినెస్ న్యూస్ చూడండి, మీకే అర్థమవుతుంది. బ్రేకింగ్ న్యూస్. స్వప్నాలోక్ మీడియా సీఈఓ సాగర్ తన మొదటి డీల్ ని అఖిల కన్స్ట్రక్షన్స్ తో ఫిక్స్ చేసుకున్నారు. తను సీఈఓ అనే విషయాన్ని అఖిలకు సాగర్ ఎందుకు చెప్పట్లేదు? ఇంట్లో అంట్లు తోముకునే సాగర్ ఒక్కసారిగా సీఈఓ ఎలా అయ్యాడు? అసలు సాగర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అఖిల తండ్రి సాగర్తో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.